హలో నమస్తే, వెల్కమ్ టు ఫిలిం జల్సా. నేను మీ శ్రద్ధ. సో నిన్న మన మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ రిసీవ్ చేసుకోవడం మన అందరికీ ఎంతో ఆనందకరమైన విషయం. సినీ అభిమానులు, సినీ పరిశ్రమలోని వ్యక్తులు, అలానే ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు 156 ఫిలిమ్స్ లో నటించడం, అలానే 24,000 డాన్స్ మూమెంట్స్ తో, అలానే 537 సాంగ్స్ లో నటించడం మూలంగానే ఈ అవార్డ్ ఆయన రిసీవ్ చేసుకున్నారని మనం చెప్పుకోవాలి. ఒకప్పటి హీరో అయినా కూడా ఈ జనరేషన్ లో కూడా అదే గ్రేస్ తో, అలానే ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా అదే అభిమానంతో ముందుకెళ్ళిపోతున్నారు అంటే అది మన చిరంజీవి గారని చెప్పుకోవాలి. సో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు రిసీవ్ చేసుకున్న అవార్డు గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు మెగా అభిమాని వినయ్ గారు. సో ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం ఆయన ఆయన అభిప్రాయం ఎలా ఉందో. హాయ్ సార్. హాయ్ అండి. సో చెప్పండి, మన మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డు రిసీవ్ చేసుకోవడం చాలా గొప్ప విషయం, ఎంతో గర్వపడే విషయం. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది దీనిపైన? ఒక తెలుగువాడిగా, ఒక సినిమా అభిమానిగా, ఒక మెగా అభిమానిగా ఇది చాలా సంతోషం. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇండియన్ కి అనమాట రావడం ఇది గిన్నిస్. రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, ఇప్పుడు ఈయనకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి వేరే విషయంలో వచ్చింది, ఇప్పుడు ఈయనకి సినిమా పరంగా వచ్చింది అనమాట. సో ఇది ప్రతి అభిమాని సెలబ్రేట్ చేసుకోవాల్సిన, ఓన్లీ మెగా అభిమానులే కాదు, తెలుగువాడిగా ప్రతి తెలుగువాడు అట్ ది సేమ్ టైం సినిమా అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. నిన్న చూసే చీఫ్ గెస్ట్ గా అమీర్ ఖాన్ గారు కూడా వచ్చారనమాట. చిరంజీవి గారి మీద ప్రేమ అభిమానంతో ఆయన కూడా వచ్చారు. చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు, ఆయనతో వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు అనమాట. ఇంతమంది ముందర ఆయన అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. అటు అభిమానులు కూడా ఇంతమందిని ఒకేసారి చూడడం ఒకే వేదిక మీద చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. చిరంజీవి గారి కష్టానికి దక్కిన ఫలితం అనమాట ఇది. ఎందుకంటే మనం సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరైనా, అంటే ఈ జనరేషన్ మేబీ చిరంజీవి గారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 90s మన ఫాదర్ జనరేషన్ వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ఒకప్పుడు సినిమాల్లో సాంగ్స్ వస్తే థియేటర్ల నుంచి బయటకు వెళ్ళిపోయారు అనమాట, సిగరెట్లు బీడీలు తాగడానికి. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు ఆయన కెరియర్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి సాంగ్స్ ని, ఫైట్స్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు, ఒక ట్రెండ్ క్రియేట్ చేశారనమాట. సినిమాలో అప్పుడు దాకా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఆ బ్రేక్ తీసుకునే వాళ్ళు సీట్ నుంచి కదలకుండా చేసిన వ్యక్తి చిరంజీవి గారు అనమాట. అప్పట్లో చిరంజీవి గారి సాంగ్స్ థియేటర్ లో టూ టైమ్స్ ప్లే చేసేదంట కదా సార్. ఇప్పుడు అంటే 100 డేస్ ఫంక్షన్స్, 100 డేస్ అనేది లేదనమాట. ఇంతకు ముందు బిఫోర్ ఎలా ఉండేదంటే 100 డేస్ ఫంక్షన్స్ కానీ, 100 డేస్ ఒక సినిమా 100 డేస్ ఆడేది, ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది ఒక రికార్డ్స్ ఉండేది అనమాట. 100 డేస్ రోజున చిరంజీవి గారి సినిమాలో ఆ సాంగ్స్ డబుల్ టైం ప్లే చేసేవాళ్ళు అనమాట. ఇది ఒక ఆనవాయితీగా వచ్చేది అనమాట. ఎందుకంటే ఆ సాంగ్స్ కి ఆయన అంత క్రేజ్ తీసుకొచ్చారు, ఫ్యాన్స్ కూడా ఆయన సాంగ్స్ కి అంత పిచ్చెక్కిపోయారు అనమాట. అప్పుడు దాకా చూసిన సాంగ్స్, ఫైట్స్, లైక్ ఆడియన్స్, విసిగిపోయిన ఆడియన్స్ కి చిరంజీవి గారి డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, దాన్ని వాళ్ళకి ఏదో కొత్తగా ఇలా కూడా చేయొచ్చా అనే ఒక ఫీలింగ్ తెచ్చారనమాట. చైనాలో కొన్ని వెబ్సైట్స్ మీరు చూసారంటే ఇండియన్ మైకల్ జాక్సన్ అనేసి చిరంజీవి గారి పేరు కనిపిస్తుంది. అలానే మనం చూసుకుంటే అప్పట్లో ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కి చిరంజీవి గారితో వర్క్ చేయాలి అని చెప్పేసి ఉండేదంట కదా సార్. ప్రతి కొరియోగ్రాఫర్ కూడా చాలా లైక్ ఆయనతో ఒక పని చేయాలి, ఆయనతో ఒక కొత్త మూమెంట్స్ క్రియేట్ చేయాలి అని అంత వెయిట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా డాన్స్ చేస్తున్నారు కదా అని అడగచ్చు. ఈ జనరేషన్ లో ఏదైతే డాన్స్ చేస్తున్నారో అది జిమ్నాస్టిక్స్ లాగా ఉంటుంది అనమాట. అంతే, కింద మీద పడి దొరలడం, ఇట్లా జిమ్నాస్టిక్స్ చేయడమే కానీ ఆ డాన్స్ లో ఒక గ్రేస్ అనేది మాత్రం లేదనమాట. చిరంజీవి గారి డాన్స్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన డాన్స్ లో ఒక గ్రేస్ ఉంటుంది. ఆ అది ఈ జనరేషన్ లో చాలా మందికి అది తక్కువ అనమాట. అది లేదనే చెప్పాలి, క్లియర్ గా, ఓపెన్ గా. మేబీ కొంతమంది ఫీల్ అయినా ఇది మాత్రం నిజమే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి డాన్స్ అయినా, ఒక స్లో సాంగ్ అయినా, ఒక ర్యాప్ అయినా, హిప్ హాప్ సాంగ్, ఈ సాంగ్ అయినా వాయించి వదిలేసేవాడు అనమాట. అసలు ఆయన సాంగ్స్ కే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారిని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి డాన్స్ నేర్చుకున్న వాళ్ళు, సినిమాలోకి వచ్చిన వాళ్ళు, డైరెక్టర్ అయిన వాళ్ళు, హీరోలు అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఒక్కసారైనా చిరంజీవి గారితో కలిసి పని చేయాలి, ఒక్కసారైనా ఆయన సినిమా డైరెక్ట్ చేయాలి, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్న చాలా మంది. అసలు అప్పట్లో ఆ జనరేషన్ లో చిరంజీవి గారు తో పాటు చాలా మంది టాప్ హీరోస్ ఉన్నారు. ఇప్పుడు ఆ జనరేషన్ హీరోస్ అంటే, చిరంజీవి గారి జనరేషన్ హీరోస్ అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, నలుగురే అనమాట. ఆ జనరేషన్ అంటే ఇప్పుడున్న జనరేషన్ తెలిసిన
వీళ్ళు మాత్రం, ఇంకా చాలా మంది ఉన్నారు కానీ చాలా మంది ఫేడ్ అవుట్ అయిపోయారు. వీళ్ళు మాత్రమే ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్నారు అంతే. అప్పట్లో చిరంజీవి గారికి మరియు బాలకృష్ణ గారికి మంచి ఫ్యాన్ వార్ నడిచేదంట కదా. సో అప్పట్లో బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి కాంపిటీషన్ ఉండేది. కానీ అది ఒక మాటలో చెప్పాలంటే అది హెల్తీ కాంపిటీషన్ అన్నమాట. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇప్పుడున్న జనరేషన్ ఫ్యాన్ వార్ లో ఇంత దారుణంగా ఉండేది కాదు. ఈ సినిమా మా హీరో గొప్పోడు, మా సినిమా గొప్పది అని ఫైట్ చేసేవాళ్ళు అంతే. కానీ మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో లాగా బూతులు తిట్టుకొని చిల్లర వేషాలు అయితే అప్పుడు ఉండేది కాదు అసలు. ఒక హెల్తీ రిలేషన్ ఉండేది. బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మంచి రిలేషన్ ఉండేది. అండ్ మనం చూసుకుంటే స్టార్టింగ్ నుండి చిరంజీవి గారు అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కదా, లైక్ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా. ఇంకోటి చిరంజీవి గారికి అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితోనూ ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారనమాట. సో అదే ఇప్పుడు ఆయన సక్సెస్ కి కారణం కావచ్చు. ఆయన ఎంత సక్సెస్ చూసినా కూడా ఆయన ఎదిగే కొద్దీ ఒదగమంటారే, సేమ్ ఆ టైప్ అనమాట ఆయన. ఎవరితోనూ పెద్ద కాంట్రవర్సీకి పోకుండా, ఒకరు ఒక మాట అన్నా సైలెంట్ గా పెద్దగా పట్టించుకోకుండా తన శత్రువుని కూడా క్షమించే వ్యక్తి అనమాట చిరంజీవి గారు. సో అలాంటి వ్యక్తికి అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం, చాలా సంతోషం కలిగించే విషయం అనమాట అసలు. అలానే అప్పట్లో అసలు ఫస్ట్ డే రోజు చిరంజీవి గారి సినిమా టికెట్ దొరకడమే ఒక అదృష్టం లాగా భావించే వాళ్ళంట కదా ఫ్యాన్స్ అందరూ. ఎందుకంటే ఈ జనరేషన్ ఇప్పుడు ఈ 20s కిడ్స్ కి ఈ సోషల్ మీడియా ట్రెండింగ్ అది ఇది యూట్యూబ్ అది చూసి పెద్దగా అప్పుడు ఎలా ఉన్నాయో ఒక 90s కిడ్స్ చూసినది ఇప్పుడు వీళ్ళు చూడకపోవడం వల్ల పెద్దగా వాళ్ళకి ఏం తెలియట్లేదు అనమాట. ఒక సినిమా అంటే ఆ బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఇంతే కదా అనుకున్నారు. కానీ అప్పట్లో చిరంజీవి గారి సినిమా కావచ్చు, బాలకృష్ణ గారి సినిమా కావచ్చు, పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే బిఫోర్ నైట్ వెళ్ళి ఫ్యాన్స్ థియేటర్లో పడుకునే వాళ్ళు అనమాట. గేట్ బయట పడుకొని క్యూలో ఉండి నెక్స్ట్ రోజు మార్నింగ్ సినిమా చూసి వెళ్ళేవాళ్ళు. ఒక ఊర్లో నుంచి ఇంకొక ఊర్లో ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు అనమాట. అసలు చూసామంటే జలసమయంలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ డే చిరంజీవి టికెట్ దొరకడం అంత ఈజీ కాదు, మన చేతికి రాడ్ దొరకడం కూడా అంత ఈజీ కాదు, అపురూపంగా దొరుకుతుంది అని. ఎందుకంటే ఆ 90s కిడ్స్ కి వాళ్ళని అడిగితే చెప్తారనమాట అసలు. ఫస్ట్ రోజు చిరంజీవి సినిమాకి టికెట్ దొరకడం ఎంత కష్టం అనేది. కౌంటర్ లో నిలబడి తీసుకొని ఆ టికెట్ పోయి సినిమా చూసి వచ్చిన తర్వాత అది ఇంకా సినిమా హిట్ అయితే వాళ్ళు పడే ఆనందం నెక్స్ట్ లెవెల్ అసలు. అప్పట్లో ఫ్యాన్ షోస్ అనేసి మిడ్ నైట్ పడేవి అనమాట, బెనిఫిట్ షోస్ అనేవాళ్ళు. ఫ్యాన్స్ ఎస్పెషలీ ఆ థియేటర్ వాడికి అమౌంట్ పే చేసేసి ఒక థియేటర్ లీజ్ లాగా తీసుకొని ఫ్యాన్స్ అందరూ ఒక స్పెషల్ షో వేసేవాళ్ళు. ఒక్కొక్క టికెట్ అప్పట్లోనే 3000, 5000, 10,000 వెళ్ళేవి అనమాట. ఆ వచ్చిన అమౌంట్ అంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి, లైక్ అంటే సోషల్ సర్వీస్ కి ఉపయోగించేవాళ్ళు అప్పట్లో అభిమానులు. అంటే బస్సు షెల్టర్స్ కట్టించడం, ఏదైనా బాగు చేయించడం, ఆ ఊర్లో సమస్యలు తీర్చడం, ఇలాంటివి చేసేవాళ్ళు ఉంటారు. చిరంజీవి గారి సినిమాలో అలానే జరిగేది, బాలకృష్ణ గారిది అప్పుడు అలానే జరిగేది. సో అప్పట్లో అంత హెల్దీ కాంపిటీషన్ ఉండేది. అప్పట్లో సినిమాలు, ఆ సినిమా ఫ్యాన్స్, టికెట్స్ దొరకడం, ఇవన్నీ ఒక ఒక అద్భుతంగా ఉండేది అనమాట. ఇప్పుడు అన్ని ఈజీగా వచ్చేసరికి బుక్ మై షోలో మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడము, పెద్దగా కష్టం తెలియకపోవడము, ఈ ఫ్యాన్ వార్స్ అనే పేరుతోటి మావాడు గొప్ప, మీ వాడు గొప్ప, మావాడికి అన్ని వ్యూస్ వచ్చినాయి, ఇది వ్యూస్ వచ్చాయి అని ఏదో పనికిమాలిన పంచాయతీలు పెట్టుకోవడము, ఒకరినొకరు బూతులు తిట్టుకోవడము, ఇంతకు మించి ఏమీ లేదు ఇప్పుడు ఈ జనరేషన్ లో, ఈ 20s కిడ్స్ చూడాలంటే, చెప్పాలంటే. అని మనం చూసుకుంటే ఈ ఈ జనరేషన్ లో చాలా ఈజీగా ఫేమ్ అయిపోతున్నారు అందరూ. అండ్ హీరోస్ అవును, కూడా చాలా మంది ఉన్నా కూడా అప్పటి హీరో, ఆ 90s జనరేషన్ లోని హీరో ఈ జనరేషన్ లో కూడా అంతే గ్రేస్ తో, అంతే సక్సెస్ఫుల్ లైఫ్ తో లీడ్ అవ్వడం చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి మనం. అవును. అండ్ స్టిల్ కూడా ఆయన చిరంజీవి గారు ఇప్పటికీ కూడా హీరో రోల్స్ చేస్తూ అంతే అభిమానాన్ని సంపాదిస్తున్నారు అభిమానుల నుండి. ఈ జనరేషన్కి స్టార్డమ్ ఈజీగా వస్తుందా అంటే, ఎంత ఈజీగా స్టార్డమ్ వస్తుందో అంత ఈజీగా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అసలైన స్టార్డమ్ అంటే ఒక హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, ఒక సినిమా కంటిన్యూస్ ఫ్లాప్స్ ఉన్న ఎక్కడ క్రేజ్ తగ్గకపోవడం, లైక్ ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎదురు చూడడం, ఇది అసలైన స్టార్డమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు చూసుకోవచ్చు. ఆయన కంటిన్యూస్ గా ఫ్లాప్స్ వచ్చాయి, కానీ ఎక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కడ లైక్ డిస్టర్బ్ అవ్వదు. ఒక్క పర్ఫెక్ట్ మూవీ హిట్ కోసం వెయిట్ చేశారు, కరెక్ట్ సింహ అనే మూవీతో హిట్ కొట్టారు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంతే. సో ఇప్పుడున్న హీరోస్ కి అంత స్టార్డమ్ లేదు. జస్ట్ సోషల్ మీడియాలో ఊరికే ఫ్యాన్ పేజెస్ పెట్టుకునేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసి ఫాలోవర్స్ ఉంటే మాత్రం అది ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ స్టార్డమ్ ఉంది అనుకోవడం పొరపాటు. స్టార్డమ్ అంటే చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మహేష్ బాబు గారిది, వీళ్ళది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ గారి ఫ్యాన్ బేస్ అంతా మహేష్ బాబు గారు కంటిన్యూ అయ్యారు, ఇప్పుడు అలానే కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడున్న యంగ్ హీరోస్ కి అంత ఫ్యాన్ బేస్ లేదు, జస్ట్ సోషల్ మీడియాలో హడావిడి ఉంది అంతే.
సినిమా లవర్స్ అవును. ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే బాలకృష్ణ గారి అభిమానులు చూస్తారు, మహేష్ బాబు గారి అభిమానులు చూస్తారు, అందరు అభిమానులు చూస్తారు. సేమ్ అలాగే ఒక చిన్న హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా లవర్స్ ప్రతి అభిమాని కూడా చూస్తారు. మనకి కలెక్షన్స్ వచ్చాయి, మనకి ఓపెనింగ్స్ వచ్చాయి, ఈ డజంట్ మీన్ వీళ్ళు వాళ్ళ స్థాయికి ఎదిగారని మాత్రం కాదు. ఆ స్థానం రావాలంటే కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాలి. ఎందుకంటే చిరంజీవి గారు కొన్ని లైక్ అంటే కొన్ని సంవత్సరాల పాటు నంబర్ వన్ గా ఇప్పుడు కూడా చిరంజీవి గారే నంబర్ వన్ అనమాట సినిమా ఇండస్ట్రీలో. ఆయన కొంతమంది దర్శకులు అనేవారు, దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు. చిరంజీవి అనే వ్యక్తి 1 to 10 ఆయన నంబర్ 1 to 10 ర్యాంక్స్ లో 1 to 10 ఆయనే అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే చిరంజీవి చూసి సినిమాకి వచ్చేవాళ్ళు, చిరంజీవి సినిమా డాన్సులు ఫైట్ల కోసం వచ్చేవాళ్ళు, చిరంజీవితో డేట్స్ దొరికితే చాలు ప్రొడ్యూసర్ సేఫ్ అనే స్థాయికి ఉందన్నమాట. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు 1 or 2 మ్యాక్స్ 1 లేదా 2 వీక్స్ అంతే. ఒక సినిమా 2 వీక్స్ ఆడేదే పెద్ద కష్టం అయిపోయింది అనమాట. నంబర్ ఆఫ్ థియేటర్స్ హడావిడి. ఆ సినిమా ఏమైనా కొద్ది తేడా నెగిటివ్ టాక్ వచ్చిందంటే ఇంకా సెకండ్ డే నుంచి కలెక్షన్స్ డౌన్. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు అసలు. అలానే ఆ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ హీరో క్రేజ్ కూడా ఆ వీక్ వరకు మాత్రమే ఉంటుంది. అంతే. కానీ మన చిరంజీవి గారిది అలా కాదు. ఒక అప్పటి నుండి హిట్స్ ఉన్నా ఫ్లాప్స్ ఉన్నా అసలు అవును, ఏమున్నా అసలు ఆయన సినిమా రిలీజ్ అవ్వని టైంలో కూడా ఆయన గురించి పేరు మనకు వినిపిస్తూనే ఉంటుంది. అవును. ఎందుకంటే చిరంజీవి అనే వ్యక్తి అలాంటి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసి వదిలేశాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తక్కువ ఉంది, సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు అను అను చాలా మంది కొంతమంది కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు అవును. 90s కిడ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఈ జనరేషన్ కొంతమంది ఫాలో అవుతున్నారు. 90s కిడ్స్ వాళ్ళ ఫాదర్స్ జనరేషన్ వాళ్ళందరూ చాలా మంది ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు. అలా అనేసి వాళ్ళు చిరంజీవి గారి అభిమానులు కాదు, వాళ్ళంతా ఈ జనరేషన్ అభిమానులు అని కరెక్ట్ కాదు. ఎందుకంటే సోషల్ మీడియా యూజ్ చేయని చాలా మంది, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని చాలా మంది అభిమానులు ఉన్నారు అసలు. ఈ డజంట్ మీన్ అంటే ఫాలోవర్స్ ఉంటేనే వాళ్ళు తోపు, ఫాలోవర్స్ లేకపోతే ఇది కాదు అనుకోవడం అది మూర్ఖత్వం అంతే జస్ట్. ఎందుకంటే చిరంజీవి గారు ఆయనకున్న హ్యూజ్ ఫాలోయింగ్ సౌత్ లో ఎవరికి లేదు. ఒక రజనీకాంత్ గారు కంపేర్ చేసేవాళ్ళు. రజనీకాంత్ గారు ఒకప్పుడు ఆయన చిరంజీవి గారికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చేవారు అనమాట. ఒక కమల్ హాసన్ ఒక రజనీకాంత్ కలిపితే చిరంజీవి అనేసి, నటనలో స్టైల్లో యాక్టింగ్ లో వీళ్ళిద్దరూ కలిపితే ఒక చిరంజీవి అనేసి. చిరంజీవి గారి గురించి అప్పట్లో ఒక సౌత్ ఇండియాలో ఒక హిందీ మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ వచ్చింది అనమాట. బిగ్గర్ దాన్ బచ్చన్ అనేసి. ఎందుకంటే అప్పట్లో అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తి అనమాట ఫస్ట్. ఇప్పుడు ఈ జనరేషన్ లో అన్ని కోట్లు తీసుకుంటున్నారు, ఇన్ని వందల కోట్లు తీసుకుంటున్నారు అని. కానీ ఏమి లేని టైంలో టికెట్ 20 రూపీస్, 10 రూపీస్ ఆ ఉన్న ప్రైస్ ఆ టైంలోనే ఆయన కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ప్రొడ్యూసర్స్ కి బీభత్సమైన ప్రాఫిట్ ఉండేది అనమాట అసలు. సో ఇవన్నీ ప్రీవియస్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఈయన ఒక వారధి బ్రిడ్జ్ టైప్ అనమాట చిరంజీవి గారు, ఒక మాట చెప్పాలంటే. ఆ జనరేషన్ ని చూసారు, ఈ జనరేషన్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అనమాట. సో చిరంజీవి గారు 24,000 డాన్స్ మూవ్స్ చేశారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయనకి అసలు డాన్స్ మీద ఉన్న ప్రేమ అభిమానం ఏ రేంజ్ లో ఉంటుంది. అలానే ఆయన డాన్స్ మూవ్స్ ని మ్యాచ్ చేయాలంటే పక్కన హీరోయిన్ కూడా ఎంతో కష్టపడి ఉండాలి. ఇంకా మనం చూసుకుంటే అప్పట్లో రాధా గారు చిరంజీవి గారి డాన్స్ మూవ్స్ అంటే అసలు అది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకునే వాళ్ళు. అవును, దాని మీద మీ అభిప్రాయం? అవును. అంటే చిరంజీవి గారితో డాన్స్ చేయాలంటే అప్పట్లో అంత ఈజీ కాదనమాట. హీరోయిన్స్ కి కత్తి మీద సాములాగా ఉండేదన్నమాట అసలు. మీరు అన్నట్టు రాధా గారు చిరంజీవి గారు సాంగ్స్ వాళ్ళ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అసలు. చిరంజీవి గారికి పోటీగా తను కూడా డాన్స్ చేసేవారు అనమాట. విజయశాంతి గారు కావచ్చు, రాధా గారు కావచ్చు, రాధిక కావచ్చు, వీళ్ళంతా. అందులో చాలా మంది ఎక్కువ బాగా ఇష్టపడింది వచ్చి మీరు అన్నట్టు రాధా కాంబినేషన్, చిరంజీవి గారి కాంబినేషన్ అనమాట. తను కూడా డాన్స్ అదే లెవెల్లో చిరంజీవి గారికి పోటీలాగా చేసేవారు అనమాట. తర్వాత నెక్స్ట్ ఈ మధ్య కాలంలో జనరేషన్ లో కూడా డాన్స్ చేస్తున్నారు కానీ, బట్ ఆ జనరేషన్ కి ఆ హీరోయిన్స్ కి ధీటుగా అయితే ఎవరు అంత పర్ఫెక్ట్ గా అంత లేదు. ఏదైనా ఆ జనరేషన్ లో హీరోయిన్స్ రాధా గారు, విజయశాంతి గారు, రాధిక గారు, వీళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు అంటే ఆ టైమింగ్ కి మ్యాచ్ అయ్యేవాళ్ళు. అందుకే సాంగ్ కూడా అంత సూపర్ హిట్ అయ్యాయి అనమాట. ఎందుకంటే ఒక్కరు చిరంజీవి గారు చేసి హీరోయిన్ చేయకపోతే పెద్ద అంత హిట్ అయ్యేవి కాదు అసలు. అది వేస్ట్ అయిపోయేది. కానీ ఈయన తగ్గట్టుగా వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా అంతే గ్రేస్ తో చేసేవాళ్ళు. సో దాని వల్ల అంత సూపర్ హిట్ అనమాట అన్ని ప్రతిదీ అసలు. సో ఆ జనరేషన్ లో అంత కష్టపడి చేసిన వాళ్ళు చిరంజీవి గారికి ఇవాళ అవార్డు వచ్చిందంటే అందులో వాళ్ళ రోల్ కూడా చాలా ఉందని చెప్పాలి అసలు. ఎస్పెషల్లీ డాన్స్ మాస్టర్స్, ప్రభుదేవ మాస్టర్ వాళ్ళ ఫాదరు,
లారెన్స్ మాస్టర్, చాలా మంది డాన్స్ మాస్టర్స్ వాళ్ళు పడ్డ కష్టానికి ఈరోజు చిరంజీవి గారు ఫలితం తీసుకున్నారు అనమాట. ఇందులో క్రెడిట్ ఆ డాన్స్ మాస్టర్స్ కి, హీరోయిన్స్ కి, వీళ్ళందరికీ దక్కుతుంది డెఫినెట్లీ. అలానే మన సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని, ఆర్టిస్టులు గాని చిరంజీవి గారి స్టోరీని చూసుకొని దాని నుండి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరి వాళ్ళందరి ఫీలింగ్ ఎలా ఉంది అని అనుకుంటున్నారు మీరు? లైక్ చిరంజీవి గారు అంత పెద్ద అవార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అవును, అంటే చిరంజీవి గారికి ఒక అవార్డు వచ్చిందంటే డెఫినెట్లీ ఈ సినిమా ఇండస్ట్రీ అంతా లైక్ సంతోషిస్తారనమాట. అంటే అందరూ చాలా మంది అనొచ్చు, అంటే నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గ్యాప్ ఉంటుంది అనేసి. గ్యాప్ అది హెల్దీ కాంపిటీషన్ అంతే. చిరంజీవి గారు హిట్ వస్తే బాలకృష్ణ గారు హ్యాపీగా ఫీల్ అవుతారు, బాలకృష్ణ గారికి హిట్ వస్తే చిరంజీవి గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఎప్పుడు ఆపదలు వచ్చినా వీళ్ళు కలిసి ఎన్నో ఈవెంట్స్ కండక్ట్ చేశారనమాట. వచ్చిన ఫండ్ కోసం వీళ్ళు క్రికెట్ మ్యాచ్లు ఆడేవారు, అన్ని లైక్ ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఒకే స్టేజ్ షేర్ చేసుకునేవాళ్ళు. మొన్న రీసెంట్లీ బాలకృష్ణ గారు 50 years సినిమా ఇండస్ట్రీ ఆయన సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 years అయిన సందర్భంగా చిరంజీవి గారు అటెండ్ అయ్యారు చీఫ్ గెస్ట్ గా. సో వాళ్ళ మధ్య అంత ర్యాప్ ఉంటుంది, అంత రిలేషన్ ఉంది. జస్ట్ ఫ్యాన్స్ మాత్రం అప్పుడప్పుడు కొన్నిసార్లు లైక్ శృతి మించి లైక్ కామెంట్స్ చేసుకోవచ్చు కానీ, బట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో అందరితోటి ఒక మంచి రిలేషనే ఉందన్నమాట. చిరంజీవి గారిని మీరు అన్నట్టు చిరంజీవి గారిని ఇన్స్పైర్ చాలా మంది హీరోలు అయ్యారనమాట. జేడి చక్రవర్తి కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, ఈ జనరేషన్ కూడా చాలా మంది, రవితేజ గారు, కార్తికేయ, ఇట్లా చాలా మంది వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. సునీల్, కమెడియన్ సునీల్, డైరెక్టర్స్ కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి బస్సులెక్కి హైదరాబాద్ వచ్చేసి ఆయనతో ఎలా అయినా ఒక సినిమా డైరెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ జనరేషన్ లో 90s లో చూసిన డైరెక్టర్స్ లో ప్రతి ఒక్కరు చిరంజీవి గారు అభిమానులే. పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశీ గారు, వివి వినాయక్ గారు, సీను వైట్ల గారు, ప్రతి ఒక్కరు ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలరా బాబు అనుకునే వాళ్ళు అనమాట. ఇంకా ప్రొడ్యూసర్స్ అయితే చిరంజీవి గారు డేట్స్ దొరికితే, ఒక్క సినిమాకి డేట్స్ దొరికితే చాలరా అనేసి క్యూలో నిలబడేవాళ్ళు అనమాట. అసలు అంత, ఎందుకంటే ఆయనతో సినిమా చేయడం అనేది ఒక ప్యాషన్, ప్లస్ దీంతో పాటు ప్రాఫిట్స్ కూడా అలానే ఉండేది. అసలు ఇప్పుడంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాఫిట్ తక్కువ ఉండేది, అప్పుడు అలా కాదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాఫిట్లు చూసారనమాట ఆ జనరేషన్ లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ. అసలు చిరంజీవిని ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఒక జనరేషన్ కి ఇన్స్పిరేషన్ అనమాట కంప్లీట్ గా. అసలు ఎందుకంటే 90s కిడ్స్ అందరూ ఆయన సినిమాలు చూసే పెరిగారు కంప్లీట్లీ. ఈ రోజు మెగా ఫ్యామిలీ నుంచి అంతమంది హీరోలు వచ్చారంటే కేవలం చిరంజీవి గారి వల్లే. చిరంజీవి గారిని చూసే పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేశారు, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత అల్లు అర్జున్ వచ్చాడు, ఆయన సినిమాలు చూసారు, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సేమ్ రామ్ చరణ్. సో చిరంజీవి గారు వేసిన ఒక బాటలో వీళ్ళందరూ ఇప్పుడు పయనిస్తున్నారు అనమాట. సో చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో పడాల్సిన కష్టాలన్నీ చిరంజీవి పడ్డాడు, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు అనమాట. సో చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే ఈరోజు మెగా ఫ్యామిలీ అనేది లేదు. అట్ ద సేమ్ టైం చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే ఇంతమంది హీరోలు కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇంతమంది సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారు కాదనమాట ధైర్యంగా. బ్రహ్మానందం గారిని కూడా, మనం ఎంతో ఇష్టపడే బ్రహ్మానందం గారిని కూడా చిరంజీవి గారు ఎక్కడో చూసి తను తీసుకుని వెళ్ళింది అనమాట. తను నేను ఒక ఆర్టిస్ట్, కమెడియన్ గా అవకాశం ఇచ్చింది. సో చాలా మందికి లైఫ్ ఇచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు అనమాట. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు అంటే సో అది చిరంజీవి గారి వల్లే అని చెప్పాలి. అలానే మన సినీ పరిశ్రమ యొక్క పేరుని చాలా గొప్పగా, ఐ మీన్ చాలా ప్రౌడ్ వచ్చేలాగా చేసింది మన చిరంజీవి గారే. అందులోనూ ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టింది కూడా అంటే మన చిరంజీవి గారే. అందులోనూ దాన్ని అమీర్ ఖాన్ గారి చేతుల మీదుగా ఆయన అవార్డు రిసీవ్ చేసుకున్నారు. దానిపైన మీ కామెంట్స్? లైక్ అమీర్ ఖాన్ చేతుల మీద తీసుకోవడం చిరంజీవి గారు గొప్ప అంటే గొప్ప అని చెప్పొచ్చు. అమీర్ ఖాన్ ని తక్కువ చేసి చూడాలని కాదు, బట్ అమీర్ ఖాన్ నిన్న స్టేజ్ మీద కూడా చెప్పారు, నేను చిరంజీవి గారి అభిమాని, మీలాగా నేను అక్కడ మీ ఎదురుగా ఫ్యాన్స్ మధ్య ఉండాల్సిన వ్యక్తిని. ఆయన ఫోన్ చేసి మీరు వస్తారని అడగడం కాదు, ఆయన జస్ట్ ఒక ఆర్డర్ వేయాలంతే అని అంతగా అభిమానించే వ్యక్తి అనమాట అమీర్ ఖాన్ కూడా. ఎందుకంటే చిరంజీవి గారు స్టార్డమ్ ఆల్ ఓవర్ ఇండియా అందరికీ తెలుసు అనమాట ఆయన ఏంటి అనేసి. అమీర్ ఖాన్ లాంటి వ్యక్తి కూడా నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అయ్యే విషయం. సో చూసారు కదండి, చిరంజీవి గారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ రిసీవ్ చేసుకోవడం మనందరికీ ఎంతో ఆనందకరమైన విషయం. అలానే మన వినయ్ గారు చెప్పిన మాటలలో ఆయనకి చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలానే ఎంతో మంది అభిమానుల తరపు నుండి, అలానే మా ఫిలిం జల్సా ఛానల్ తరపు నుండి కూడా చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రద్ధ సైనింగ్ ఆఫ్.